ఊరంతా మంచిగా ఉండాలని చెబుతుందని ఆ ఊరిలో అంతా మందు మానేశారు. కళ్ళు తాగేవాళ్ళు కళ్ళు బంద్ చేశారు, మందు కొట్టేవాళ్ళు నోళ్ళు కట్టేసుకున్నారు. కానీ ఏళ్ల తరబడి అలవాటైన ప్రాణం ఉండలేకపోయింది. నాలుక పీకేయడం, నరాలు నమిలేయడంతో అందరూ ఆసుపత్రులకి పరుగులు తీశారు. అయితే గ్రామస్తుల మంచి నిర్ణయాన్ని మాత్రం అందరూ అభినందిస్తున్నారు. ఈ గ్రామంలాగే అన్ని గ్రామాలు కూడా మందు బంద్ చేయాలని మేధావులు పిలుపునిస్తున్నారు. వద్దురా, పడిగడుపున తాగొద్దురా, పేగులు ఖరాబ్ అవుతాయి, ఏనైనా వాడి చచ్చిపోతారు, ఇంట్లో లాగమవుతారని శిల్కకి చెప్పినట్టు చెప్తున్నా జనం వింటలేరని ఆదిలాబాద్ జిల్లా బైన్సా గ్రామస్తులు గా ఊళ్ళో మందు అమ్మొద్దు, మందు తాగొద్దని షరతు పెట్టిరట. ఊరోళ్ళంతా కలిసి శ్రీకృష్ణ జన్మాష్టమి సంధి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నారు. ఇక ఇప్పటిదాకా బాగానే ఉన్నది ముచ్చట. ఇక ఇంత చేసినా తాగోతులేదు ఎట్లుంటుంది చెప్పుర్రి. రాత్రిపూట తాగి మందు సీజన్ పక్కకు పెట్టుకొని పండుకుంటారు. కొంతమంది మందు సీజన్ ముంగడ పెట్టుకొని అంచు కోడి కూరనో లేకుంటే గుడాలు పెట్టుకొని లాగిస్తారు. ఇంకొంతమంది అయితే రాత్రి తాగి నెత్తికి పడితే మళ్ళొక దమ్మింత సీజ తాగుతారు. ఇంకొంతమందికి అయితే గా మందులు ముట్టకుంటే ఏం చేయని పట్టదు, చేతులు కాళ్ళు అన్నీ వణుకుతాయి. పొద్దున లేస్తే కుత్కల్ దాకా తాగేటోళ్లకు మందు సుఖకరువు అయింది. మద్యం మత్తుకు బానిసైన చాలా మంది మందు లేకుండా బతకలేమన్నట్టు తయారయ్యారు. ఇక దాంతో రోజు తాగేటోళ్ళు మందు లేకపోయేసరికి గాలు వేసే ఇంత ఇంత చేష్టలు చూసి ఊరోళ్ళని ఎత్తి పట్టుకుంటున్నారు. ఇప్పటిదాకా ఆడోళ్ళు మగోళ్ళు కలిసి 100-150 మంది దాకా దవాఖానలో షరీకయ్యారు. ఉన్న 4 మంది వేస్తే ఉన్న 4 ఊసిందన్నట్టు తాగాలేందుకో గిట్లా హాస్పిటల్ పాలు కావాల్సింది ఎందుకు చెప్పురే. గా ఊరోళ్ళందరూ మంచి పని చేస్తే గిట్లా అయింది. రోజు మందు తాగేటోళ్ళు ఏకదమ్న బంద్ చేసుతోనే గిట్లా అయిందని డాక్టర్లు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా గా ఊరోళ్ళు సంపూర్ణ మద్యపానానికే జే అంటున్నారంటే గాలను ఒప్పుకోవాల్సిందే. జమ